వాళ్ళు ఒక మంచి వ్యక్తిని నిర్ణయం చేసిన విషయం మంచిదే. బట్ ఆయనకున్న నాలెడ్జ్ లో దీన్ని బాగా చేయాలని ఆశించేది కూడా నిజమే. అయితే దానికి ఎలా ఉంటదంటే వాళ్ళు ఆలోచన విధానము, సార్ అంటున్నారు ఈ నెల సరిపోకపోతే ఇంకో నెల సమయం తీసుకుందాం, మనం పని చేస్తున్నాం కానీ ఇంట్లో పడుకోలేదు అనే విధంగా నిదానంగా నీట్ గా మంచి పద్ధతిలో చేద్దామనుకునే సమయంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలతో ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా లేదు ఆయన కాదు మెయిన్ కావాలనే ఉద్దేశంతో కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారు. యాక్చువల్ గా జడ్జి కృష్ణ సార్ నేను ఆ సమావేశంలో కూడా ఉన్నాను. రాష్ట్ర వైఎస్ఆర్సీపీలో ఆయనకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఆయనే నిర్ణయం తీసుకున్నాడు. నాకు రాజకీయాల్లో ఒక అవకాశం వచ్చినప్పుడు సంఘంలో ఇది మంచిది కాదు, ఈ పదవిని వేరే వాళ్ళకి ఇవ్వాలా, మనం రాజీనామా చేయాలని చెప్పి అక్కడికి రాజీనామా పత్రాన్ని కూడా తీసుకొచ్చి మంచిగా చెప్పాలనే ఉద్దేశంతో సార్ ఐలాపురం హోటల్లో అరేంజ్ చేసిన మీటింగ్ లో ఇద్దామనుకునే సమయానికి మనం తొందరపాటు మనుషులు ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా వెనకాల వాతం రాకుండా లాస్ట్ కూర్చోబెట్టారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఏంటి హడావిడి చేసేసారు. ఆయనకు బాధేసింది, మనసుకు బాధేసి ఆ పేపర్ తీసుకెళ్లి దిగి పోతామండి వచ్చి మా తాగేసి వెళ్ళిపోయాయి. లేకపోతే చాలా పద్ధతిగా జరిగేది. ఈ రోజు నేను అధ్యక్షుడు అని చెప్పుకోవాల్సిన అవసరం కాదు, అఫిషియల్ గా జరిగేది, చాలా పద్ధతిగా జరిగేది. అందుకని ఎప్పుడు కూడా మనం ఏదైనా నిర్ణయం చేసేటప్పుడు పెద్దలు సలహాలు సూచనలతో ఒక మంచి ఆలోచన చేస్తే మంచి సంఘాలు ఏర్పడతాయి, అందరూ సహకరిస్తారు, అప్పుడే దానికి విలువ ఉంటుంది. ఈ రోజు ఈ కమిటీ నిర్మాణంలో కూడా ఎవరు చేయని సాహసం సవితమ్మ గారు చేశారు ఒక ఆడబిడ్డగా. ఇంతకు ముందు ఎంతో మంది నాయకులు ఉన్నప్పటికీ కూడా ఒక సంఘాన్ని ఇంత డిస్టర్బెన్స్ లో ఉన్న సంఘాన్ని ఒక చోటకి తీసుకురావాలి, ఐక్యత